అన్ని జ్వరాలలాగానే తలనొప్పి, ఒళ్ళనొప్పులు, నీరసం అన్నీ ఉంటాయి. తీవ్రంగా కూడా ఉంటాయి. ఆకలి తక్కువ ఉంటుంది. 5 రోజుల లోపల దానంతరం తగ్గిపోతుంది. షార్ట్ వైరల్ ఫీవర్ అంటే 80% అవి. బ్రిటన్ లాంటి చోట్ల మన దేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించి వెళ్ళిపోయిన బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ అని జాతీయ ఆరోగ్య పథకం అని ఉంది. అది చాలా అడ్వాన్స్డ్ కంట్రీ కదా, మనకంటే 25 రెట్లు ఆ ప్రజల జీవన ప్రమాణాలు ఉంటాయి. ఒక్కో డాక్టర్ 100 నుంచి 150 కుటుంబాలకు అతను బాధ్యుడు. ఆ కుటుంబాలందరి గురించి డాక్టర్కి తెలిసి ఉంటుంది. అతను ఫోన్ చేస్తే, ఈ కుటుంబం నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే డాక్టర్కి, అతను ఫోన్లోనే అడుగుతాడు జ్వరం ఎలా ఉంది, లక్షణాలు అని అడుగుతాడు. ఒక 2-3 లక్షణాలు ప్రత్యేకంగా అడుగుతాడు. జ్వరంతో పాటు తలకాయ నొప్పి తీవ్రంగా ఉందా, కడుపులో నొప్పి కానీ చెస్ట్ పెయిన్ కానీ తీవ్రంగా ఉందా, ఏదైనా నొప్పి దాంతో అసోసియేటెడ్గా తీవ్రంగా ఉందా అని అడుగుతాడు. జ్వరంతో పాటు చలి జ్వరం, మన మలేరియాలో వస్తుంది చూడండి, బాగా చలి జ్వరం వచ్చి చెమటలు బట్టి బుగబుగ జ్వరం తగ్గిపోయి మళ్ళా రేపాట అయ్యేదాకా రాదు, అలా ఏమన్నా ఉందా అని అడుగుతాడు. కడుపు నొప్పి, తీవ్రమైన కడుపు నొప్పి, ఇతర నొప్పులు, జ్వరంతో పాటు వాంతులు కావడం, రక్తం పోవడం కానీ ఇలాంటి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయా? అవి ఏమి లేవంటే ఇట్ కెన్ బి షార్ట్ వైరల్ ఫీవర్ ఉండే అవకాశం ఉంది. అయ్యా మీ ఇంట్లో ఓవర్ది కౌంటర్ కొనుక్కొచ్చుకున్న పారాసిటమాల్ ఉన్నాయి, వాటిని వేసి 5 రోజులు చూడండి, 5 రోజుల లోపల తగ్గకపోతే నా దగ్గరికి రండి అంటాడు ఆయన. అంటే అంత అభివృద్ధి అయిన బ్రిటన్ లాంటి చోట్లే తన ప్రజలకి జ్వరం వస్తే షార్ట్ వైరల్ ఫీవర్స్ 80% ఉంటే హాస్పిటల్కి పోవద్దు ఊరికి చెప్తా ఉంటే మనకేది ఇబ్బంది? వెనకబడే దేశం, అభివృద్ధి అవుతున్న దేశం. జర్మన్ 100 కిలోమీటర్ల నుంచి మీరు డాక్టర్ దగ్గరికి వస్తే నేను చెప్పినట్టు చెప్తారా? నీకేం కాదు, ఇంటికి పో, 80% తగ్గిపోతాయి అడంతని చెప్తారా? చెప్పరు. నేను 100 కిలోమీటర్ల నుంచి నీ దగ్గరికి వస్తే నువ్వేం లేదు ఇంటికి పొమ్మంటావా ఫీజు తీసుకొని అని అనుకుంటే, డాక్టర్ దాన్ని అనుమానిస్తున్నాడు అనుకున్నాక ఏం చేయాలి? డాక్టరు ఒక 2-3 వేలకు పరీక్షలు రాస్తాడు, 1000 రూపాయలు మందులు రాస్తాడు, 4000 వదిలిపోతే ఈ డాక్టర్కి 400 ఇవ్వడం కరెక్ట్ అనుకుంటాడు. దిస్ ఈజ్ ద